బులెటిన్లో బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. ఇది మొత్తం మీద పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. అలాగే జనసేన నేతలకు కార్యకర్తలకు కూడా చివరి 10 రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున జనసేన పార్టీకి సంబంధించి కేవలం జనసేన నేతలు పోటీ చేస్తున్న ప్లేసెస్లోనే ప్రచారం నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా అమరావతి రిపోర్టర్ ప్రసన్న అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రసన్న, ఏంటి నిజంగానే మెగాస్టార్ జనసేన తరపున ప్రచారం నిర్వహించే అవకాశం ఉందా? అంటే శ్రీనివాస్, మొన్న చిరంజీవి పవన్ కళ్యాణ్ కలిసి బ్లెస్సింగ్స్ ఇవ్వడం, ఒక 5 కోట్ల రూపాయలు జనసేన పార్టీకి విరాళం ఇవ్వడం చూసాం. తర్వాత కూడా కంటిన్యూషన్ గా చిరంజీవి జనసేన పోటీ చేసిన స్థానాల్లో ప్రచారం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయలేదు, కానీ కాంగ్రెస్ పార్టీకి చాలా దూరంగా ఉన్నారు. చిరంజీవికి కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఎలాంటి సంబంధం లేదన్నట్టుగానే ఉన్నారు. అయితే జనసేన కొద్దిగా పవన్ కళ్యాణ్ కి మరింత బూస్టప్ ఇవ్వాలి, జనసేన పోటీ చేసే స్థానాల్లో మరింత ఊపుగా గెలవాలంటే తమ్ముడికి మద్దతు అవసరం చిరంజీవి భావించినట్టుగా తెలుస్తోంది. నాగబాబు, చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఏదో విధంగా ముగ్గురు ఈసారి పవన్ కళ్యాణ్ ఏదో రకంగా గట్టెక్కించి కొన్ని సీట్లలో మంచి విజయం, అంటే పవన్ కళ్యాణ్ కి వ్యక్తిగతంగా ఎమ్మెల్యేగా మంచి మెజార్టీ, అదేవిధంగా జనసేన పోటీ చేసే స్థానాల్లో కూటమి గెలుపును కృషి చేయాలని చిరంజీవి భావిస్తున్నట్టుగా సమాచారం. అందులో భాగంగా మే మొదటి వారంలో, అంటే ఎన్నికలకు ఒక 10 రోజుల ముందు కాకినాడ, రాజమండ్రి, తిరుపతి, ఈ 3 ప్రాంతాల్లో, వైజాగ్, ఈ 4 ప్రాంతాల్లో ఒక భారీ బహిరంగ సభలు, ఎందుకంటే జనసేన కూడా ఎక్కువ పోటీ చేసే స్థానాలు 21 స్థానాలు అక్కడే ఉన్నాయి. అదేవిధంగా కూటమి కూడా ప్లస్ అవుతుంది అనే యాంగిల్లో చిరంజీవి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ రోజు వరకు ఉన్న సమాచారం ప్రకారం చిరంజీవిని ఒప్పించినట్టుగా తెలుస్తుంది ప్రచారానికి. మరి ఆయన షూటింగ్స్ ఒకవేళ ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీతో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చిరంజీవి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఇండికేషన్స్ చిరంజీవి విరాళం అవటం, తమ్ముడికి మద్దతు ఉంటుందని ప్రకటించడం, ఇవన్నీ చూస్తుంటే ఆయన ఓపెన్ గానే బయటకు వచ్చి జనసేనకి మద్దతు తెలిపిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. శ్రీనివాస్, ఆల్రెడీ ప్రసన్న గిడుగు రుద్రరాజు కామెంట్ చేశారు, చిరంజీవి ఇంకా కాంగ్రెస్లోనే ఉన్నారని ఆయన ప్రకటించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఒకవేళ జనసేనకి ఈయన సపోర్ట్ చేస్తే రేపు కాంగ్రెస్ నుంచి అభ్యంతరాలు వచ్చే అవకాశం లేదా? అంటే యాక్చువల్ గా మొన్న గుడుగు రుద్రరాజు కూడా మాట్లాడారు, చిరంజీవి కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం చిరంజీవికి ఉంది, చిరంజీవి ఇంకా కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళలేదని 2 రోజుల క్రితం గిడుగు రుద్రరాజు కూడా మాట్లాడిన పరిస్థితి. జనరల్ గా ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేస్తో, లేకపోతే వేరే ప్రకటన చేస్తో వేరే పార్టీకి ప్రచారం చేయాలి. అది తమ్ముడు పార్టీ అయినా, అన్న పార్టీ అయినా, ఏదైనా పొలిటికల్ గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి, ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి జనరల్ గా అలా చేయాలి. మరి చిరంజీవి ఈ లోపుగా అలాంటి నిర్ణయం ఏమైనా తీసుకుని ఇంకా టైం ఉంది కాబట్టి, ఎలక్షన్స్ మే 13, దాదాపుగా 1 రోజుల టైం ఉంది. లాస్ట్ 10 డేస్ ప్రచారానికంటే ఇంకా 20 రోజులు పైగా టైం ఉంది కాబట్టి, మరి ఈ లోపు చిరంజీవి అలాంటి నిర్ణయం ఏమైనా తీసుకుని జనసేనకి ప్రచారం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తానికి ఆయన పవన్ కళ్యాణ్ కి ఒక సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలన్న ఆలోచనకి వచ్చినట్టుగా తెలుస్తుంది. గత ఎన్నికల్లో చిరంజీవి ఇంత పెద్దగా ఊపుగా లేదు, చిరంజీవి సైలెంట్ గా ఉన్నారు. 2014లో సైలెంట్ గా ఉన్నారు, 19లో ఇంకా సైలెంట్ గా ఉన్నారు. 24కి వచ్చేటప్పుడు కొంచెం ఫ్రూట్ఫుల్ వాతావరణం కనపడటం, పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ ని ఏదో రకంగా ఆదుకోవాలని చిరంజీవి రావటం, ఇవన్నీ కూడా మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది మనం చూడాలి. శ్రీనివాస్, థ్యాంక్ యూ ప్రసన్న.